ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి మీకా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషము కలగజేయనా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొద్దకు వచ్చి ఏ మనుష్యుడైనను దేవుని సన్నిధిలో మరి ఆ బలి అర్పణ యొద్దకు వస్తున్నప్పుడు, బలిపీఠం యొద్దకు మహోన్నతుడైన దేవుని సన్నిధికి నమస్కారం చేయటానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి ఏం తీసుకొని వచ్చి ఆయన సంతోషపెట్టేదను అని భక్తుడు అంటున్నాడు, ప్రవక్త అయిన మీకా. అవును కదా, మానవుడు ఏమి తీసుకొని వచ్చి దేవుణ్ణి సంతోషపెట్టగలడు? ఏమిచ్చినను ఆయనకు మనం రుణస్థులమే కదా. మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన పాపము నిమిత్తమై మరి గర్భఫలమును, మొదటి ఫలము ఇచ్చిన సంతోషపడతాడా? జ్యేష్ఠ కుమారుణ్ణి, జ్యేష్ఠ కుమార్తెనిస్తే సంతోషపడతాడా? అంతేకాదు, వేలాది నదులంతా విస్తార తైలము, వేలాది పొటేళ్లను ఆయన సన్నిధికి తీసుకుని వస్తే ఆయన సంతోషపడతాడా? అవన్నీ దేవుని సృష్టియే కదా. సృష్టిలో ఏదున్నను, కలిగి ఉన్నది ఏదైనను ఆయన లేకుండా కలిగి ఉండలేదు కనుక, ఆయనే సమస్తాన్ని సృజించిన వాడు గనక మనం ఆయన సన్నిధికి ఏది తీసుకొని వచ్చి ఆయన్ని దర్శించి ఆయన్ని సంతోషపెట్టగలం అంటే భక్తుడైన మీకా మనకి సెలవిస్తున్నాడు ఈ ఉదయకాలం. మనుష్యుడు ఏది ఉత్తమమో అది గ్రహించి అది దేవుని సన్నిధిలో అలాగ జరిగించుటయే దేవుని సన్నిధిలో అలాగ జరిగిస్తూ అలాగ మనం నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడంటున్నాడు. ఏమి చేయాలంట? దేవుని సన్నిధికి ఏమి తీసుకొని వచ్చి దేవుని దర్శించాలంటే 3 విషయాలు సెలవిస్తున్నాడు. న్యాయముగా నడుచుకునుట మొట్టమొదటిది, రెండవది కనికరమును ప్రేమించుట, మూడవది దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. చూడండి, ఈ దినాల్లో మరి మన ఆధ్యాత్మిక జీవితంలో నిజంగా ప్రియుడా, మనము దేవుని సన్నిధికి అనేకమైనవి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి ఇవిచ్చి అవిచ్చి ఆయన సంతోషపెట్టాములే అని అనుకుంటాం. కానీ దాని అన్నిటికన్నా ముఖ్యంగా మన హృదయంలో మరి కనికరము ప్రేమించటం, కనికరం కలిగి ఉండటం. చూడండి, అనేక విషయాల్లో కనికరం అవసరం. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరింపబడుదురు అంటాడు. అవును కదా. పేదల పట్ల కనికరము, విధవరాండ్ల పట్ల కనికరము. చూడండి, మన చుట్టూ ఉన్న వారి పట్ల కనికరమును కలిగి ఉండటం. దేవుడు కనికర సంపూర్ణుడు. ఆయన కనికరము కలిగిన దేవుడు గనక మనము నాశనము కాలేదు. నిజంగా ఆయన కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన న్యాయవర్తనుడు, ఆయన న్యాయంగా నడుచుకున్నాడు. యథార్థవర్తనుడు, సత్యవర్తనుడు. మన జీవితంలో కూడా మన నడక ఎలా ఉండాలంటే న్యాయంగా నడుచుకోవాలి. ఈ దినాల్లో అబద్ధీకులముగాను, మోసకరమైన వారముగాను, దేవుని నమ్ముకున్నప్పటికీ అనేకమైన విషయాల్లో బలహీనులముగాను, ధనాపేక్ష కలిగిన వారముగాను, లోకాశలో చిక్కున్న వారముగాను, అన్యాయముగా ప్రవర్తించే వారముగాను మనము నడుచుకుంటుంటాం. చూడండి, వేలాది పొట్టేళ్లను ఇచ్చాం కదా, అనేకమైనవి శ్రేష్టమైన వాటిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దర్శిస్తున్నాం కదా, ఆయన సన్నిధిలో దహన బలులను అర్పిస్తున్నాం కదా అని సంతోషపడతాం. అవును కదా, అది ఆయనకి ఇష్టమా అంటే అది ఆయనకి ఇష్టం ఉండదు. సౌలు కూడా అంతే కదా. దేవుని సన్నిధిలో ఎన్నో కోడెలను, ఎడ్లను, మేకలను బలిగా అర్పించాడు కదా. కానీ తన ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేదు కదా. అవును, మన జీవితంలో దీన మనస్సును కలిగి ప్రవర్తించాలట. దీన మనస్సు అనే వస్త్రమును మనం ధరించుకోవాలి. దీనులకు కృప ఆయన అనుగ్రహిస్తాడు, గర్విష్ఠులను, ఆయన అహంకారులను ఎదిరిస్తాడు. కాబట్టి ప్రియుడా, దేవునికి ఇష్టమైనది, ఉత్తమమైనది ఏంటంటే న్యాయముగా నడుచుకునుట, దీన మనస్సు కలిగి ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట. ఇదే యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కానీ నీకు కలిగిన వెండి బంగారములను, నీకు కలిగిన డబ్బును,
నీకు కలిగిన మరి ఎడ్లను కోడెలను నీకు కలిగినవి ఏవి కూడా ఆయనకు అక్కర్లేదు. ఆయన సమస్తమును సృజించిన వాడు, ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు, ఆయన మహాకాశములు పట్టజాలని మహిమ కలిగిన రాజు. అందుకే ఉదయకాలం ప్రభు నీతో మనతో మాట్లాడుచున్నాడు. నీ విషయంలో నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది ప్రియుడా? సరిచేసుకును, న్యాయముగా నడుచుకును, కనికరమును ప్రేమించుము, దేవుని ఎదుట దేని మనస్సు కలిగి ప్రవర్తించు. ఈ అనుభవం నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, మీకా ప్రవక్త ద్వారా ఈ ఉదయకాలం నిన్ను ఏమిచ్చి నిన్ను దర్శించాలి, నిన్ను ఏమిచ్చి సంతోషపెట్టాలి, వేలాది దూడలనా, ఏడాది పొట్టేళ్లనా, జ్యేష్ఠ కుమారుడినా ఏమిచ్చి నిన్ను సంతోషపెట్టగలను? అవును, నీ ఎదుట న్యాయముగా నడుచుకోవాలని, నీ ఎదుట కనికరమును ప్రేమించాలని, అంతేకాదు దేని మనస్సు కలిగి నీ ఎదుట ప్రవర్తించాలని, ఇదియే మీరు ఆశపడుచున్నారని, అందును బట్టి మీరు సంతోషిస్తారని మాతో మాట్లాడినందుకై వందనాలు. అవును, మా ఆధ్యాత్మిక జీవితంలో అనేక రీతులుగా ఏవేవో వస్తువులు, ఏవేవో బంగారము, వెండి, ఇండ్లు, భూములు, డబ్బు, వాటిని బట్టి కోడెలు, ఏలాది దూడలను బట్టి నువ్వు సంతోషపడవు కానీ, విస్తారమైన తైలమును బట్టి నువ్వు సంతోషపడవు కానీ, యావత్తు మా ప్రవర్తన బట్టే కదా మీరు సంతోషపడేది. అందుకే పశ్చాత్తాపడుతున్నాం ప్రభా, సహాయం చేయము. అలాగ మేము నడుచుకున్నట్టుకు మీరు దయచూపు అయ్యా. యావత్తు సంఘమును మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరి కాలబిడ్డల భవిష్యత్తును దీవించు, కుటుంబాలను ఆధ్యాత్మికంగా నడిపిస్తురమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ కొద్ది చిన్ని ప్రార్థన యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.